ఎల్ఐసి వారు అందిస్తున్న జీవన్ లాభ్ ప్లాన్ టేబుల్ నంబర్ వచ్చేసి 936. ఇదొక అద్భుతమైన ప్లాన్. ఎల్ఐసిలోనే అత్యధికంగా అమ్ముడుపోయే ప్లాన్. సో ఈ ప్లాన్ నేమ్లోనే ఉంది లాభ్, అంటే లాభము. ఈ వీడియోని కంప్లీట్గా చూడండి, ప్లాన్ డీటెయిల్స్ తెలుసుకోండి. చాలా మంచి ప్లాన్. లిమిటెడ్ ప్రీమియం పేమెంట్ ప్లాన్ అంటే ఈ ప్లాన్లో వచ్చేసి ఒక లిమిటెడ్ ప్రీమియం ఉంటుంది. ఒక లిమిటెడ్ టైం వరకు అయితే ప్రీమియం పే చేస్తాము. లింక్డ్ విత్ ప్రాఫిట్ ప్లాన్ అంటే మన అమౌంట్ని ఎటువంటి కార్పొరేట్ ఏజెన్సీలో కానీ షేర్ మార్కెట్లో కానీ ఇన్వెస్ట్ చేయదు. 100% సేఫ్ ఉంటుంది. ప్రీమియం పేమెంట్ మోడ్ ఇయర్లీ, హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ, మంత్లీ. హాఫ్ ఇయర్లీ అంటే 6 నెలలకు ఒకసారి, క్వార్టర్లీ అంటే 3 months ఒకసారి. అంటే పాలసీ పేమెంట్ చేసుకోవడము. ఇయర్లీ అయినా చేసుకోవచ్చు, హాఫ్ ఇయర్లీ అయినా చేసుకోవచ్చు, క్వార్టర్లీ అయినా చేసుకోవచ్చు, మంత్లీ అయినా చేసుకోవచ్చు. మినిమం ఎంట్రీ ఏజ్ 8 years. అంటే మినిమం ఈ ప్లాన్ తీసుకోవాలంటే 8 సంవత్సరాలు నిండి ఉండాలి. మ్యాక్సిమం ఎంట్రీ ఏజ్ 59 years నియర్స్ బర్త్డే. అంటే మ్యాక్సిమం అత్యధిక ఏజ్ వచ్చేసి 59 సంవత్సరాల వరకు అనేది ఈ ప్లాన్ ఇస్తారు. సో 59 సంవత్సరాలు ఉన్న ఎలిజిబుల్ ఈ ప్లాన్కి. సో మ్యాక్సిమం మెచ్యూరిటీ ఏజ్ 75 years నియర్స్ బర్త్డే. అంటే 75 years వరకు ఈ ప్లాన్ అనేది మెచ్యూరిటీ అయిపోవాలి. పాలసీ టర్మ్ 16 years, 21 years, 25 years. అంటే పాలసీ టర్మ్ వచ్చేసి ఈ ప్లాన్లో వచ్చేసి 16 సంవత్సరాలైనా తీసుకోవచ్చు, 21 సంవత్సరాలైనా తీసుకోవచ్చు, 25 సంవత్సరాలైనా తీసుకోవచ్చు. సో ప్రీమియం పేమెంట్ టర్మ్ 16 years కనుక పాలసీ టర్మ్ తీసుకుంటే 10 సంవత్సరాలు మాత్రమే ప్రీమియం పే చేయాలి. అదే 21 సంవత్సరాలు తీసుకుంటే 15 సంవత్సరాలు మాత్రమే ప్రీమియం పే చేయాలి. అదే 25 సంవత్సరాలు తీసుకుంటే 16 సంవత్సరాలు మాత్రమే ప్రీమియం పే చేయాలి. సో 25 సంవత్సరాల పాలసీ టర్మ్ తీసుకుంటే 16 సంవత్సరాలు మాత్రమే ప్రీమియం పే చేస్తాము. మినిమం సమ్మర్ షూడ్ 2 lakhs. అంటే మినిమం ఈ ప్లాన్ తీసుకోవాలంటే 2 లక్షల సమ్మర్ షూడ్ తీసుకోవాలి. సో 2 లక్షల ప్లాన్ అమౌంట్ అనేది తీసుకోవాలి. మ్యాక్సిమం సమ్మర్ షూడ్ నో లిమిట్ డిపెండింగ్ అపాన్ ఇన్కమ్. మ్యాక్సిమం సమ్మర్ షూడ్ అనేది ఎంతైనా తీసుకోవచ్చు, మన ఇన్కమ్ బట్టి, ఆదాయం బట్టి ఎంతైనా తీసుకోవచ్చు. లోన్ ఫెసిలిటీ అంటే 2 సంవత్సరాలు కంప్లీట్ ప్రీమియం పే చేసిన తర్వాత నుంచి లోన్ తీసుకోవచ్చు. పాలసీ సరెండర్ అంటే పాలసీ క్యాన్సిల్ 3 సంవత్సరాలు కంప్లీట్ ప్రీమియం పే చేసిన తర్వాత పాలసీ సరెండర్ కూడా చేసుకోవచ్చు. ఈ ప్లాన్ని ఒక చక్కటి ఎగ్జాంపుల్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. మిస్టర్ రామ్ అనే పర్సన్ని ఎగ్జాంపుల్ తీసుకున్నాను. అతని ఏజ్ వచ్చేసి 30 సంవత్సరాలు తీసుకున్నాను. సో పాలసీ టర్మ్ వచ్చేసి 25 years తీసుకున్నాను. ప్రీమియం పేయింగ్ టర్మ్ వచ్చేసి కేవలం 16 సంవత్సరాలు మాత్రమే ప్రీమియం పే చేస్తాము. సమ్మర్ షూడ్ వచ్చేసి 8 lakhs తీసుకున్నాను. 8 లక్షల సమ్మర్ షూడ్ తీసుకున్నాను. సో 30 years టు 30 years పర్సన్ కాబట్టి 30 years టు 55 yearsకి మెచ్యూరిటీ అయిపోతుంది. టోటల్ 25 years పాలసీ టర్మ్ ఉంటుంది. సో కానీ మనం ప్రీమియం పే చేసేది కేవలం 16 years మాత్రమే ప్రీమియం పే చేస్తాము. 45 ఏజ్కి ప్రీమియం పేయింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ప్రీమియం కనుక చూసుకుంటే ఇయర్లీ ప్రీమియం చూసుకుంటే సో 38,220 రూపీస్ పడుతుంది. సో 38,220 రూపాయలు పడుతుంది. అదే మంత్లీ కనుక ప్రీమియం చూసుకుంటే 3,180 రూపీస్ పడుతుంది. 3,180 రూపీస్ పడుతుంది. సో మంత్లీ ప్రీమియం చూసుకుంటే. సో మెచ్యూరిటీ టైంకి వచ్చేసి 55 ఏజ్కి అన్నిటికంటే ముందు మనకు సమ్మర్ షూడ్ వస్తుంది. సమ్మర్ షూడ్ వచ్చేసి 8 లక్షల సమ్మర్ షూడ్ ఇస్తుంది. అలాగే బోనస్ వచ్చేసి 9,40,000 వస్తుంది. ఫైనల్ అడిషనల్ బోనస్ వచ్చేసి 3,60,000 వస్తుంది. టోటల్ మెచ్యూరిటీకి 21 lakhs వస్తుంది. 21 లక్షలు వస్తుంది. సో టోటల్ మెచ్యూరిటీకి. కానీ ఈ ప్లాన్లో మనం టోటల్ ప్రీమియం పే చేసింది 16 yearsకి టోటల్ ప్రీమియం పే చేసింది 5,99,175 రూపీస్ పే చేసాము. 5,99,175 రూపీస్ పే చేసాము. 5,99,170 రూపాయలు పే చేసాము. సో మనకు రిటర్న్ వచ్చేసి 21 లక్షలు వచ్చింది. సో ఇంకో ఎగ్జాంపుల్ చూసుకుందాము ఇదే ప్లాన్లో. సో ఏజ్ వచ్చేసి 30 years తీసుకున్నాను. పాలసీ టర్మ్ వచ్చేసి 21 years తీసుకున్నాను. సో ప్రీమియం పేయింగ్ టర్మ్ వచ్చేసి 15 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. సో 21 years ఏమో పాలసీ టర్మ్ ఉంటుంది. ప్రీమియం పేయింగ్ వచ్చేసి 15 సంవత్సరాలే ఉంటుంది. సమ్మర్ షూడ్ వచ్చేసి సేమ్ 8 లక్షల సమ్మర్ షూడ్ తీసుకున్నాను. సేమ్ పాలసీ టర్మ్ వచ్చేసి 30 years టు 51 years వచ్చేసి పాలసీ టర్మ్ ఉంటుంది. టోటల్ 21 years. సో ప్రీమియం కనుక చూసుకుంటే ఇయర్లీ ప్రీమియం వచ్చేసి 44,050 రూపీస్ పడుతుంది. 44,050 రూపాయలు పడుతుంది సంవత్సరానికి ఒకసారి. సో మంత్లీ ఒక్కసారి, నెలకు ఒకసారి చూసుకుంటే 3,740 రూపాయలు పడుతుంది. 3,745 రూపీస్ పడుతుంది. సో మెచ్యూరిటీకి వచ్చేసి సమ్మర్ షూడ్ 8 lakhs వస్తుంది. బోనస్ 7,39,200 వస్తుంది. 7,39,200 వస్తుంది. ఫైనల్ అడిషనల్ బోనస్ వచ్చేసి
80,000 వస్తుంది. సో ఫైనల్ అడిషనల్ బోనస్ వచ్చేసి 80,000 వస్తుంది. సో టోటల్ మెచ్యూరిటీకి వచ్చేసి 16,19,200 రూపాయలు వస్తుంది. 16,19,200 రూపాయలు వస్తుంది. సో 16,19,200 రూపీస్ మెచ్యూరిటీకి వచ్చింది. కానీ మనం ప్రీమియం పే చేసింది, సో టోటల్ ప్రీమియం పేయింగ్ అంటే టోటల్ 15 ఇయర్స్కి 6,61,720 రూపీస్ పే చేసాము. మనకు రిటర్న్ వచ్చేసి దీంట్లో తక్కువ వచ్చింది, టర్మ్ తక్కువ తీసుకున్నాం కాబట్టి బోనస్ అనేది తక్కువ యాడ్ అవుతుంది. సో టర్మ్ తక్కువ ఉంటుంది, ప్రీమియం కాస్త కొద్దిగా ఎక్కువ పడుతుంది. అండ్ మీకు మామూలుగా మ్యారేజ్ టైం పిల్లలు ఒక 3-4 ఇయర్స్ ఏజ్ ఉన్న 21 ఇయర్స్ టర్మ్ పెట్టుకుంటే అతను ఏజ్ వచ్చేసి ఒక 25 ఇయర్స్కి మెచ్యూరిటీ అయ్యేలా ఉంటుంది. సో రిటైర్మెంట్ టైం కూడా మీరు ఒక 30 ఇయర్స్ ఉంటే రిటైర్మెంట్కు మీకు మామూలుగా ఏదో సంథింగ్ అమౌంట్ కావాలనుకుంటే కొంత అమౌంట్ కావాలనుకుంటే ఈ 21 ఇయర్స్ టర్మ్ తీసుకోవచ్చు. సో కొద్దిగా లాంగ్ తీసుకుంటే కొద్దిగా బెటరే కావచ్చు, కానీ మీరు మీ రిక్వైర్మెంట్ బట్టి తీసుకోవడం చాలా మంచిది. సో ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ సెక్షన్ 80C. సో ట్యాక్స్ రిడక్షన్ చూపించుకోవచ్చు. 10(10)D కింద ట్యాక్స్ ఫ్రీ అమౌంట్ వస్తుంది. సో ₹1 ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. మెచ్యూరిటీ అంటే టోటల్ ట్యాక్స్ ఫ్రీ అమౌంట్ వస్తుంది. సో టోటల్ ఈ పాలసీలో డెత్ బెనిఫిట్ కూడా ట్యాక్స్ ఫ్రీ వస్తుంది, మెచ్యూరిటీ బెనిఫిట్ కూడా ట్యాక్స్ ఫ్రీ వస్తుంది. రిస్క్ కవరేజ్ చూసుకుందాము. సో ప్లాన్ మధ్యలో ఎలాంటి ప్రమాదం జరిగినా మనకు అమౌంట్ ఎంత వస్తుందో చూసుకుందాము. సెమర్షూడ్ వచ్చేసి 8 లక్షల సెమర్షూడ్ తీసుకున్నాము. సో మామూలుగా ప్రమాదం జరిగితే 105% ఆఫ్ సెమర్షూడ్ వస్తుంది. 105% ఆఫ్ సెమర్షూడ్ ఆన్ డెత్ వస్తుంది. సో 30 ఏజ్లో పాలసీ పర్చేస్ చేసిన ఇయర్లోనే మనకేమైనా రిస్క్ జరిగితే కేవలం 1 ఇయర్ ప్రీమియం మాత్రమే పే చేస్తాము. సో అదే ఇయర్లో మనకేమైనా రిస్క్ జరిగితే సో సహజ బీమా వచ్చేసి 8,37,600 వస్తుంది. 8,37,600 సహజ మరణం జరిగితే. అదే ప్రమాద మరణం అంటే యాక్సిడెంటల్ డెత్. సో ప్లస్ అదనంగా 8 లక్షలు ఇస్తారు. సో ప్లస్ 8 lakhs వస్తుంది. సో టోటల్గా ప్రమాద మరణం జరిగితే సో సహజ మరణం ప్లస్ యాక్సిడెంటల్ మరణం టోటల్ 16,37,600 వస్తుంది. ప్రమాదంగా మరణం జరిగితే 16,37,600 వస్తుంది. అండ్ ఎవ్రీ ఇయర్ మనకు సో బోనస్ యాడ్ అవుతూ ఉంటుంది. రిస్క్ కవరేజ్ కూడా మనకు ఇయర్స్ పెరిగే కొద్దీ సో మనం ఇయర్స్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ మనకు వచ్చేసి బోనస్ యాడ్ అవుతూ ఉంటుంది. ఇన్సూరెన్స్ కూడా పెరుగుతూ ఉంటుంది. సపోజ్గా మనకు ఒక 45 ఏజ్కి సో సపోజ్గా ఏమైనా రిస్క్ జరిగితే సో 45 ఏజ్కి సహజ మరణం జరిగితే 15,54,400 వస్తుంది. 15,54,400 వస్తుంది. అదే ప్రమాద బీమా సో యాక్సిడెంటల్ డెత్ జరిగితే 23,54,400 వస్తుంది. సో చాలా బెటర్ అనుకుంటా. అండ్ నా పేరు వచ్చేసి వి జైపాల్, LIC అడ్వైజర్. మొబైల్ నెంబర్ వచ్చేసి 9441822107. ఎలాంటి పాలసీ డీటెయిల్స్ కావాలన్నా పాలసీ పర్చేజ్ చేయాలన్నా నాకు కాల్ చేయొచ్చు. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.